హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మొన్న April 9 అలానే నిన్న April 10, 2025 రోజు తీసుకున్న ట్రేడ్స్ కోసం మాట్లాడుతుంది. నేను ఈ ట్రేడ్స్ లో ఎంత పర్సెంటేజ్ గెయిన్ చేశానో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ భాస్కర్. నేను మొత్తం ఈ 2 days లో 8 ట్రేడ్స్ ప్లాన్ చేశాను, కానీ మార్కెట్ నాకు 7 ట్రేడ్స్ ఇచ్చింది. దానిలో ఫస్ట్ ట్రేడ్ కోసం మాట్లాడుతుంది. ఈ ట్రేడ్ నేను మన లండన్ సెషన్ లో యూరోలో ప్లాన్ చేశాను, బట్ నేను ఎంట్రీ తీసుకోలేదు. సెకండ్ ట్రేడ్ నేను మన లండన్ సెషన్ లో యూరోలో ప్లాన్ చేశాను. ఏమనంటే మార్కెట్ నాకు హెచ్డిఎఫ్ బుల్లిష్ గా ఉంది అండ్ నేను ఇంటర్డేకి యూజ్ చేసిన స్ట్రక్చర్ మాత్రం బేరిస్ గా ఉంది. ఈ స్ట్రక్చర్ లో నేను ఇంటర్నల్ స్ట్రక్చర్ డ్రా చేసుకున్నా. సో మార్కెట్ ఏం చేసిందంటే ఇన్వెస్ట్మెంట్ స్వీప్ చేసి ఎల్టీఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఇది నా టార్గెట్ ని హిట్ చేసింది. దీనిలో నేను $50 తీసుకున్నా, అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.50% ని గెయిన్ చేసుకున్నా. థర్డ్ ట్రేడ్ నేను మన లండన్ సెషన్ లో USDJP లో ప్లాన్ చేశా. మార్కెట్ నా పివోని టచ్ చేసి ఎల్టీఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, కాసేపటికి నా స్టాప్ లెస్ ని బ్రేక్ ఈవెన్ కి షిఫ్ట్ చేసుకున్నా. మార్కెట్ ఏం చేసిందంటే నా బ్రేక్ ఈవెన్ హిట్ చేసి తర్వాత టార్గెట్ హిట్ అయింది. ఈ ట్రేడ్ లో నేను $5 గెయిన్ చేసుకున్నా. ఫోర్త్ ట్రేడ్ నేను మార్నింగ్ ఏషియన్ సెషన్ లో గోల్డ్ లో తీసుకున్నా, కానీ మార్కెట్ ఏం చేసిందంటే నేను ఎంట్రీ తీసుకున్న పాయింట్ ట్రిగ్గర్ అవ్వకుండా టార్గెట్ హిట్ అయింది. ఫిఫ్త్ ట్రేడ్ నేను లండన్ సెషన్ లో గోల్డ్ లో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ నా లిక్విడ్ స్వీప్ చేసి ఎల్టీఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, కాసేపటికి నా స్టాప్ లెస్ ని హిట్ చేసింది. ఈ ట్రేడ్ లో నేను $59 లాస్ అయ్యా, అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.59% లాస్ అయ్యాను. సిక్స్త్ ట్రేడ్ నేను లండన్ సెషన్ లో GBPUSD లో తీసుకున్నా. లాజిక్ ఏంటంటే మార్కెట్ నా పిఓని టచ్ చేసి ఎల్టీఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, కాసేపటికి నా స్టాప్ లెస్ ని హిట్ చేసింది. ఈ ట్రేడ్ లో నేను $26 లాస్ అయ్యా, అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.26% లాస్ అయ్యాను. సెవెంత్ ట్రేడ్ నేను లండన్ సెషన్ లో USDJP లో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ నా లిక్విడిటీ స్వీప్ చేసి ఎల్టీఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, కాసేపటికి నా స్టాప్ లెస్ ని హిట్ చేసింది. ఈ ట్రేడ్ లో నేను $28 లాస్ అయ్యా, అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.28% లాస్ అయ్యాను. ఎయిత్ ట్రేడ్ కూడా సేమ్ లాజిక్ మీద HDF ఎంట్రీ తీసుకున్నా, ఇది కూడా నా స్టాప్ లెస్ ని హిట్ చేసింది. ఈ ట్రేడ్ లో నేను $26 లాస్ అయ్యా, అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.26% లాస్ అయ్యాను. ఇప్పుడు నాకు లాస్ వచ్చిన 4 ట్రేడ్స్ లో 3 ట్రేడ్స్ కౌంటర్ ట్రెండ్, 1 ట్రేడ్ వచ్చేసి ప్రో ట్రెండ్. హలో వెయిట్ చేయండి, వీడియో అయిపోలేదు, ఇప్పుడే అసలు వీడియో స్టార్ట్ అయింది. నేను వీడియో స్టార్ట్ అయ్యి మీకు ఏం చెప్పాను, నేను మార్కెట్ లో మొత్తం 8 ట్రేడ్స్ ప్లాన్ చేశాను, కానీ మార్కెట్ నాకు 7 ట్రేడ్స్ ఇచ్చింది. నేను ఇక్కడ 2 ట్రేడ్స్ తీసుకున్నా, అవేంటో చెప్తా గానీ మీలో ఎంత మందికి ఫోరెక్స్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయండి. ఫోరెక్స్ అని ఎందుకంటే సండే నుంచి మన సిరీస్ స్టార్ట్. సో మీలో ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియాలి కదా, అందుకని కామెంట్ చేయండి. నేను విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. బిగినర్స్ చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాదు. మీలో బయింగ్ క్రియేట్ అయింది కదా ఇప్పుడు, ఎందుకంటే నేను మొత్తం 7 ట్రేడ్స్ తీసుకున్నా, అందులో 4 ట్రేడ్స్ స్టాప్ సెట్ అయింది. అంటే ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్స్ కే 4 ట్రేడ్స్ స్టాప్ సెట్ అయింది కదా. మనం ఒకవేళ ఫోరెక్స్ ట్రేడ్ నేర్చుకుంటే మనకి స్టాప్ సెట్ అవ్వదా అని. కానీ నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. మనం ఏదైనా బిజినెస్ పెడితే రెండే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒకటి ప్రాఫిట్, ఇంకోటి లాస్, అంతే కదా. సో మార్కెట్ కూడా అంతే కదా, ట్రేడింగ్ అనేది బిజినెస్ కదా. సో ట్రేడింగ్ ఎందుకంటే బిజినెస్ లో చూడరు మీరు, అందరూ లాస్ వస్తే ఒక బెట్టింగ్ యాప్ లో చూస్తారు, ఒక గ్యాంబ్లింగ్ లో చూస్తారు. బిజినెస్ లో చూడండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, సో మనం ఏదైనా బిజినెస్ పెడితే లాభాన్ని మాత్రమే తీసుకుంటాం, లాస్ ని తీసుకోం. అలా ఎలా అవుతుందండి, ఒక బిజినెస్ పెడితే లాభము తీసుకోవాలి, అలానే లాస్ కూడా తీసుకోవాలి, అంతే కదా. అలా కాకుండా లాభం తీసుకొని నాకు లాస్ వద్దు అంటే ఎలా అవుతుంది, అది ఒక బిజినెస్ బెట్టింగ్ అవుతుంది, గ్యాంబ్లింగ్ అవుతుంది. అందుకేనేమో స్టాక్ మార్కెట్ చాలా మంది బెట్టింగ్ యాప్ అంటారు, గ్యాంబ్లింగ్ అంటారు. సరే బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కదా, మీరు కూడా చేసేయండి, మీరు కూడా చేసి డబ్బులు సంపాదించుకోండి. ఎవరు కాదన్నారు, మీరు చేసుకోండి అబ్బా, డబ్బులు సంపాదించుకోండి, అంతేగాని చేసినోడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయండి, అర్థమైందా. సో నాకు తెలిసి బిజినెస్ రెండే ఉంటాయి, ఒకటి ప్రాఫిట్, రెండోది లాస్. ప్రాఫిట్ మనం ఎప్పుడు తీసుకుంటామో లాసెస్ కూడా తీసుకోవాలి, మీరు అగ్రీ అవ్వాలి, దీనికి తప్పదు. ఈ ట్రేడింగ్ కూడా అంతే అండి, లాస్ వచ్చింది కదా అని మార్కెట్ ని వదిలేదు, లాభం వచ్చింది కదా అని ఎక్కువ ట్రేడ్స్ చేసాము. మన స్ట్రాటజీస్ కనిపించాయా, ఎంట్రీ తీసుకున్నామా, ఎంట్రీ తీసుకున్నాక అయితే స్టాప్ లెస్ లేదా టార్గెట్, అంతే. ఆ రెండు పెట్టి వదిలేయడమే. టార్గెట్ హిట్ అయిందా ఇంకో ట్రేడ్ కోసం చూస్తాం, స్టాప్ లెస్ హిట్ అయిందా పిచ్ అయిపోయి రివెంజ్ ట్రేడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైకాలజీని బిల్డ్ చేసుకోండి, ఓకేనా. ట్రేడింగ్ లో ముందు నాలెడ్జ్ కన్నా సైకాలజీని బిల్డ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. మీకు ఎవరు చెప్పరు కానీ సైకాలజీ బిల్డ్ చేసుకుంటే ప్రో అవ్వచ్చు. నేను ఫస్ట్ మార్కెట్ లోకి వచ్చింది నా సైకాలజీ బిల్డ్ చేసుకున్నాను, అలానే నాలెడ్జ్ ని బిల్డ్ చేసుకున్నాను. తర్వాత ఆటోమేటిక్ గా మనీ మన వెనకాల వస్తుంది, మనం డబ్బు వెనక పరిగెత్తం కాదు, మన వెనక డబ్బు వస్తుంది. ఇలా చెప్తున్నా ఎవరికి అనుకోవద్దు, నాకు అనిపించి చెప్పాను అంతే, నేనేమో తప్పుగా చెప్పుకుంటే సారీ. సో మనం ఎంట్రీ తీసుకుంటే
అయితే స్టాప్ లెస్ ఏదో టార్గెట్ అంతే. జరగాల్సిన ఎలాగో జరుగుతుంది కదా. నేను ఇందాక 2 ట్రేడ్స్ తీసుకున్నాను చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ ట్రేడ్ కోసం ఇప్పుడు మాట్లాడు. ఈ ట్రేడ్ నేను లండన్ సెషన్ లో USD JPY లో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి యూరో HTF నాకు బేరిస్ గా ఉంది, కానీ నేను ఇంట్రాడే యూస్ చేసిన స్ట్రక్చర్ మాత్రం బుల్లిస్ గా ఉంది. ఆల్రెడీ నాకు బుల్లిష్ టైమ్ లో 2 స్టాప్ లెస్ హిట్ అయ్యింది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ ట్రేడ్ నాకు ఎక్స్పీరియన్స్ కి సింక్ అయింది. గుర్తుపెట్టుకోండి, నా ఎక్స్పీరియన్స్ కి సింక్ అయింది, అందుకే ట్రేడ్ తీసుకున్నాను. ఓకేనా. సో నేను కటింగ్ చేయలేదు, గ్యాపింగ్ చేయలేదు. సో ఈ ఎంట్రీ ఎలా తీసుకున్నాను అంటే మార్కెట్ HTF బేరిస్ గా ఉంది, కానీ నేను ఇంట్రాడే యూస్ చేసిన స్ట్రక్చర్ మాత్రం బుల్లిస్ గా ఉంది. సో నేనేం చేశానంటే HTF బేరిస్ గా ఉంది కదా, ఇంట్రాడే స్ట్రక్చర్ లో కూడా బేరిస్ ఎంటర్ ట్రై చేద్దాం అనుకున్నా. సో మార్కెట్ ఏం చేసిందంటే నా లిక్విడిటీ స్వీప్ చేశాక LTF కన్ఫర్మేషన్ ఇచ్చింది బేరిస్ సైడ్ కి. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. కాసేపటికి నా స్టాప్ లెస్ ని బ్రేక్ షిఫ్ట్ చేసుకుని వదిలేసా. ఇది నా టార్గెట్ ని హిట్ చేసింది. దీనిలో నేను $70 గెయిన్ చేసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.70% గెయిన్ చేసుకున్నా. చూసారా, నాకు ముందు 2 స్టాప్ లెస్ హిట్ అయ్యింది, అలా అని 3వ ట్రేడ్ వచ్చింది, కానీ తీసుకున్నాను. ఎందుకు తీసుకోవాలి, అక్కడ నాకు లాజిక్ కనబడుతుంది. సో అందుకు నేను ఎంట్రీ తీసుకున్నా. చాలా మంది ఏం చేస్తారంటే స్టాప్ లెస్ హిట్ అయిన తర్వాత ఇంకొక ఎంట్రీ తీసుకుంటే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం విడిచిపెట్టండి. అయితే టార్గెట్ హిట్ అవుతాయి లేదా స్టాప్ లెస్ హిట్ అవుతాయి. టార్గెట్ తీసుకుంటాం, స్టాప్ లెస్ తీసుకోమా, ఇది ఎక్కడ న్యాయం అండి? ఒకసారి ఆలోచించండి మీరే. సెకండ్ ట్రేడ్, ఇది నాకు ఒక స్వింగ్ ట్రేడ్. ఈ ట్రేడ్ కోసం మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో ముందే అప్డేట్ చేశా, కానీ ఎవరు చూడలేదు. ఒకసారి వెళ్ళి చెక్ చేసి జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది. లింక్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఈ ట్రేడ్ లాజిక్ ఏంటంటే యూరో వీక్లీ టైం ఫ్రేమ్ లో POI టచ్ చేసింది. సో నేను POI టచ్ చేయగానే HTF ఎంట్రీ తీసుకుంది. దీనిలో నా టార్గెట్ వచ్చి 1:4. ఈ ట్రేడ్ నేను ఇచ్చిన రిస్క్ 0.5. ఇంకా కొద్ది రోజులకి నా స్టాప్ లెస్ ని బ్రేక్ షిఫ్ట్ చేసుకుని వదిలేసా. సో నిన్న ఈవినింగ్ మనకి అలర్ట్ వచ్చింది, స్వింగ్ ట్రేడ్ టార్గెట్ హిట్ అని. వెంటనే ఈ ట్రేడ్ కోసం మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ చేసి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ ట్రేడ్ లో నేను $195 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేస్తున్న అకౌంట్ సైజ్ కి 1.95% గెయిన్ చేసుకున్నా. ఈ 9 ట్రేడ్స్ లో మొత్తం నేను 3.65% గెయిన్ చేసుకున్నా. మన ఏప్రిల్ బ్యాచ్ స్టార్ట్ అయింది 1-to-1 లైవ్ సెషన్. మీరు ఎవరికైనా ఫోరెక్స్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ మెన్షన్ చేస్తున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సీట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే గాయ్స్, లెర్న్ టుగెదర్ అండ్ ఎర్న్ టుగెదర్. వీడియో వస్తే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ఫోరెక్స్ స్టడీ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యు దేర్. బై.